కాంతార బాయ్కాట్ అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనకు ఒక నినాదం ఉంది, మాటకు మాట దెబ్బకు దెబ్బ అని చెప్పేసి. ఇప్పుడు కాంతారం బాయ్కాట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే ఈజీ అని కాదు, పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కూడా హిట్ చేయాలనే ఈ సినిమా చూడాలనే ఆతృత అందరికి చాలా ఉంటుంది. కానీ ఇది మనసులో పెట్టుకుంటే మాత్రం మన ఓజీ సినిమా చూశారు వీళ్ళందరూ. తెలుగు సినిమాని అక్కడ బెంగళూరులో థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు మనం అక్కడ ఉన్న కర్ణాటక పీపుల్ ఎవరైతే ఉంటారో మనల్ని ఆదరించలేదు, చించేశారు బ్యానర్లు. ఎంతవరకు కరెక్ట్ అది? అది చేయడం చాలా తప్పు కదా. మనం కేజీఎఫ్ దగ్గర నుంచి కాంతార వరకు అక్కడికంటే ఇక్కడే ఇట్టించాం బాగా, అక్కడికంటే ఇక్కడే కలెక్షన్లు బాగా ఇచ్చాం. మరి ఆ విశ్వాసం లేకుండా జస్ట్ సినిమాని బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కన్నడ మాట్లాడకపోతే మనుషులు కాదా? కన్నడ మాట్లాడితేనే మనుషులు. ఇక్కడ భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. భాష కాదు ముఖ్యం, మనుషులు ముఖ్యం. సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి గారు ఇంతకుముందు తెలుగులో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడట్లేదు, ఎంతవరకు కరెక్ట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే కదా బాయ్కాట్ చేసేది, ఆయన మాట్లాడలేదు అని చెప్పేసి బాయ్కాట్ చేస్తుంది. తెలుగు భాష అంటే అంత అగౌరవమా చాలా మందికి? అంటే నేను రిషబ్ శెట్టి గారు నేను అనట్లేదు, ఎవరిని అనట్లేదు, నేను చెప్తున్నా ఈ మాట మీకు. ఎందుకు మీరు అలా ఉండడం? మేము అన్ని మైనస్ అయింది కదా, మాట్లాడకపోవడం ఎందుకు కరెక్ట్? అంటే ఇంకొక ఇది నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ సపోర్ట్, ఫ్యాన్ సపోర్ట్ ఉంది. అలా ఎలా ఉంటదన్న ఆలోచించుకోవాలి. మనకు నిజంగానే మనస్సాక్షి ఉంటే మన సినిమా బ్యాన్ చేసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో మీరే ఆలోచించుకోవాలి. ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆలోచించుకోవాలి. తెలుగు నాడి తెలుగు వేడి ఎలా ఉంటుందో చూపించాలి. మీ చేతిలోనే ఉంది అది. మీరు చెప్పండి ఏం చేద్దాం అనేది. బాయ్కాట్ చేయడమే కరెక్ట్ అంటారు కదా అందరూ. బాయ్కాట్ చేస్తేనే రేపు పొద్దున వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కదా. అంటే అక్కడ మన సినిమాలు బాయ్కాట్ చేసినప్పుడు ఇక్కడ సినిమా మనం వాళ్ళ సినిమా బాయ్కాట్ చేయడంలో తప్పు లేదు. అక్కడ వాళ్ళు మన సినిమా బాయ్కాట్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ సినిమాలు బాయ్కాట్ చేయడం తప్పు లేదు. ఎందుకు చెప్పండి? తెలుగు వాడిగా ఫస్ట్ చూద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా నేను అనట్లేదు, ఏదో రామ్ చరణ్ సినిమా కానీ ఎవరి సినిమా అనట్లేదు, తెలుగు వాడిగా ఆలోచించు. మనము లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టైం చూసుకుంటే యుగానికి ఒకటి సినిమా ఉంది. యుగానికి ఒకటి సినిమా తమిళనాడు కంటే మన ఆంధ్రాలో హిట్ అయింది. ఎందుకు? తెలుగు వాడు ఆదరిస్తాడు, ఆదరించి గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు. అంతగా ఆదరిస్తున్నాం మనము. మనకి ఇక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? తప్పు కదా అది. మనం కూడా ఆలోచించాలి ఒకసారి. కేవలం వాళ్ళ సినిమాలు మనం సపోర్ట్ చేయడం, కలెక్షన్లు ఇచ్చేయడము. ఆ థియేటర్ ఓనర్ కన్నడిక కాదా? ఆ థియేటర్ రైట్స్ తీసుకున్నవాడు కన్నడ వాళ్ళు కాదా? అక్కడ లేదా భాష ప్రాముఖ్యత? మనం చూడాల్సింది భాష కాదు, మనిషి. భాష ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. ఇక్కడ సౌత్ ఇండియన్ మూవీస్ ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాయి. మీరు చూసుకున్నట్టు ఇంతకుముందు నార్త్ ఇండియన్ మూవీసే వెళ్ళేవి, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అలాంటివి. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీ ప్రపంచానికి వెళ్ళింది. కేవలం పాన్ ఇండియా కాదు, ఇప్పుడు మనం పాన్ వరల్డ్, ఇంటర్నేషనల్ ఫిగర్లు మన అంతరం. అంతా ఉన్నప్పుడు మనని మనం సపోర్ట్ చేసుకోకుండా భాష మాట్లాడకపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన వాళ్ళు కూడా అంతే, తెలుగు భాష మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు మన వాళ్ళు. కేవలం ఇప్పుడు కాంతార సినిమా బాయ్కాట్ అన్న వెంటనే మనం తెలుగు వాళ్ళ మీద ప్రేమ పుడుతుంది. ఎందుకో అది కాదు. తెలుగు భాష అంటే మనం వేరు. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఎన్టీఆర్కి నేను కూడా ఫ్యానే, ఆయన యాక్టింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నేను కూడా అంటున్నా కదండి, అంటే బ్యాన్ చేయమని చెప్పట్లేదు. ఎందుకు ఇలా వాళ్ళు మనకు ఇలా తెలుగు సినిమాని ఇలా డౌన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మనం లేదు వాళ్ళకంటే తెలియదు, మనకు కూడా తెలియదు అని అది తప్పది. అతి మంచితనం మూర్ఖత్వం అంటారు. మంచితనం మూర్ఖత్వం అయింది. ఏముంది లేరా మనం వాడు అలా చేసుకుంటూ వస్తాడు, తర్వాత ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు. అందుకే కదా మన తెలుగు అంటే అంత గొప్ప. తెలుగు ఖ్యాతి జాతి అంటే ప్రపంచానికి అందరూ తెలుసు ఎలా ఉంటుందో. గొప్ప గొప్ప ప్రముఖులు మన దాంతో ఉండరు. తెలుగు భాష మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు చాలామంది. ఎందుకు ఇబ్బంది పడతారు అర్థం కాదు. ఇబ్బంది పడకూడదు, గర్వంగా చెప్పు నేను తెలుగు అని చెప్పేసి. పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండువలేంది గడిపిన దాటిన వాడు, పంచపక్ష పరిమాణాలు పల్లెం ముందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఇంకెవడు? మన తెలుగోడు. చుట్టూ ఎన్ని ఉన్నా పంచపక్ష పరిమాణాలు గోంగూర పచ్చడి కోసం ఎదురు చూస్తాడు తెలుగోడు. అది మన తెలుగుడి గొప్పతనం. తెలుగు భాషలో మాట్లాడడానికి ఎందుకు మన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నీకు జాబ్ రావాలంటే ఇంగ్లీష్ వాళ్ళు అంతవరకే, తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ నువ్వు తెలుగులో మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. ఏం కొంపలు అంటికి పో. ఇప్పుడు మనం కాంతార సినిమా వచ్చినాక మన తెలుగు మాట్లాడని చెప్పేసి ఊగిపోతున్నాం. ముందు నుంచే ఉండాలి మనలో కూడా తెలుగు మాట్లాడాలి. తెలుగు మాట్లాడితే మన గౌరవం ఎంత పెరుగుతుందో మీకే తెలియదు. ఇది విషయం. ఓకే, ఉండదు అంటే అంటారు కదా, ఒకసారి దెబ్బ పడితే తెలియదు కదా దాని బాధ ఏందని అని అంటున్నారు. ఏమో ఇంకా మరి అది ఆడియన్స్ ఇష్టం, మనం చెప్పలేం. అది ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఏవి వచ్చినా కూడా కన్నడ వాళ్ళు మాక్సిమం బ్యాన్ చేస్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు, కనీసం పోస్టర్లు కూడా చించేస్తున్నారు. సో ఇప్పుడు కాంతార సినిమా వస్తుంది, అది కూడా కన్నడ సినిమా. మన తెలుగు ప్రేక్షకులు కూడా బాయ్కాట్ చేద్దామని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు. ఇది రైట్ అనుకుంటున్నారు? రాంగ్ అనుకుంటున్నారు? 100% రైట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కాంతార మూవీ పోయినసారి ఆయన తెలుగు మాట్లాడిండు, ఈసారి తెలుగు మాట్లాడలేదు. ఫ్లెక్సీలు చింపిరు అవి ఒక ఎత్తు అయితే, అంటే తెలుగు భాష అంటే అంత హీనం అయిపోయిందా ప్రతి ఒక్కరికి? మనం ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటున్నాం.
తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ఇంకా 10 అడుగులు దూరం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది ఏ సినిమా అయినా కూడా ఒకటే సినిమా, అందరం కళాకారులమే, అన్నిటిని ఆదరిద్దామని చెప్పేసి చాలా మంది ఇప్పుడు అంటున్నారు. మన తెలుగు భాషలో మనం అనుకున్నాం, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అనుకోవాలనా లేదా? అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోకపోతే మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు వాళ్ళు అనుకుంటే మనం అనుకోవాలి. వాళ్ళే అనుకున్నప్పుడు, వాళ్ళు పట్టించుకున్నప్పుడు, మన తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళని? మనం కూడా దూరం పెట్టాలా. దూరం పెడితేనే కదా మన తెలుగు వాళ్ళ విలువ తెలిసేది వాళ్ళకి. కరెక్టా? కావాలని ఎవరు చేయరు. కావాలని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి తెలుగు రాష్ట్రాలను అవమానించినందుకు కంపల్సరీ బైకాట్ చేయాల్సిందే, చేసి తీరాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. మరి ఇట్లా అన్ని సినిమాలు ఒకటే అని చెప్పి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు చేశారని మనం చేస్తే కూడా వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి. వాళ్ళు చేశారు చేయలేదన్నది మనకు పక్కన పెట్టు. ఇప్పుడు మనం చేసేది ఏంది? మనల్ని అవమానపరిచినందుకు, మన తెలుగు ప్రజలను అవమానపరిచినందుకు. ఇప్పుడు ఒక సినిమా ఉంది, వాళ్ళ సినిమాలు చాలా చేసారు, కర్ణాటక సినిమాలు, దర్శన్ది కానీ వాళ్ళే కానీ చాలా హిట్ అయినాయి, ఇక్కడే ఉన్నాయి. మనం ఏ రోజన్నా ఒక ఫ్లెక్సీ చింపామా? చింపలేదు కదా. వాళ్ళు బహిరంగ మరీ దారుణంగా చేసి చింపి మరీ ఇచ్చేసారు. కాబట్టి మనం కమ్సే కమ్ బైకాట్ పెట్టకపోతే మనం చేసే మొదటి తప్పు ఇది అవుతుంది. ఇంకా ఈసారి కనుక మనం చేయలేదనుకో చాలా పెద్ద తప్పు చేస్తాం. నెక్స్ట్ మన సినిమాలు కూడా అదర్ పోస్టర్లు, ఇది ఇప్పుడన్నా పోస్టర్లు వేసినాం, ఈసారి అతికియడానికి కూడా అవకాశం ఇయ్యరని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ బాయ్కాట్ కాంతారా అని ట్రెండింగ్ లో ఉంది. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటారంటే ఓజీకి తెలుగులో ఒక అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు బ్యానర్లు పెట్టుకుంటే చించేసి ఇక్కడ మీరు తెలుగు పెట్టకూడదు అంటాం చాలా తప్పుగా ట్రోల్ అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మనుషులం, అన్ని భాషలు ఉంటాయి, అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి, చూసేది ఆ సినిమా. సో ఈ లాంగ్వేజ్లో ఉందా, ఇక్కడ పని చేయకూడదు, అక్కడ పని చేయదు, లేదా ఆంధ్రాలో పెట్టాలి, అదంతా తప్పు అది. సో వాళ్ళు మన మీద బురద జల్లారని మనం తిరిగి బురద జల్లాలన్న కాన్సెప్ట్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సినిమా ఎందుకు సక్సెస్ అయ్యిద్ది, ఎందుకు అంటే మెయిన్ ఎన్టీఆర్ని తీసుకోవచ్చు. ఎన్టీఆర్ గారు కొంచెం ఆరోగ్యం కొంచెం బాగోపోయినా సరే వచ్చి సక్సెస్ చేశారు ఈవెంట్ని. అవును. సో ఎగ్జాంపుల్గా ఇంకా ఏంటి అంటే ఆయన కొంచెం హెల్త్ బాగా, మీరు కొన్ని విజువల్ చూసుకున్నారో లేదో, కొంచెం చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, అయినా సరే ఆయన వచ్చి నిలబడి చేశారు. కానీ లాంగ్వేజ్ వచ్చినా రాపోయినా సరే ఆయన కొంచెం ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ తెలుగులో మాట్లాడటానికి మాట్లాడలేదు ఆయన. సో మరి ఆ మిస్టేక్ ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. సో అలా తప్పుగా బ్యానర్లు చించడం కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. అంటే రిషబ్ శెట్టి కూడా తెలుగులో మాట్లాడలేదు, అది కూడా ఒక కారణం అని చెప్పండి. మన వాళ్ళు ఎక్కడ ఏ కారణం దొరికిద్ది అని మాట్లాడటం కాదు. అంటే వాళ్ళకి టైం లేదేమో, అలా తీసుకోవచ్చుగా మీరు, అలా ఎందుకు తీసుకుంటా? సో ఈవెంట్ లేట్ అయిద్దని ఆగారేమో, అట్లా చాలాసార్లు మాట్లాడాడు ఆయన. ఈ ఒక్కసారి మాట్లాడడం తెలుగులో చాలాసార్లు మాట్లాడాడు ఆయన. అది అంటే తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారు. మరి కాంతారాని ఎందుకు బాయ్కాట్ అంటున్నారు? ఎవరు చేపిస్తున్నారు అంటారు? ఎవరు చేపిస్తున్నారు అంటే రీసెంట్గా ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, వాళ్ళే కొంచెం ట్రోల్ చేయటం అలా చేపిస్తున్నారు అనుకోండి. అదేం ఉండదులేండి, ఆగదు. మనం అలా ఏం చేసేది ఏమి ఉండదు. కంపల్సరీ సినిమా హిట్ అయ్యిద్ది, అందరూ మన తెలుగు ఆడియన్స్ కూడా దగ్గరుండి దాన్ని హిట్ చేస్తారు. అది అంటే ఎంతవరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే కాంతారా అసలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా ప్రపంచం సృష్టించిందని అనుకోవాలి. మరి ఇది ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతారా టైటిల్ ఏంటంటే, కాంతారాలో చేసిన సినిమా ఏదైతే టెక్నీషియన్లు కానీ అందులో యాక్టింగ్ చేసే వాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 1 by 1 చనిపోతూ వస్తున్నారు. ఆ కాన్సెప్ట్ తగ్గట్టు మరి ఏంటో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ సినిమాలో చేసిన వాళ్ళు ఎవరొకళ్ళు చనిపోతూనే వస్తున్నారు. ఇప్పుడు 3 చనిపోయారు. సో అది అసలు ఎందుకు అలా చనిపోతున్నారు, ఆ కథ జనాలు తెలుసుకోకూడదా అసలు ఏంటన్నది అది సస్పెన్స్తో ఉంది. మరి ఇందులో చూడాలి. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారా? అదే అనుకుంటా, ఎందుకంటే ఒక దేవుడికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ అది. సో ఆ కథని జనాలు చూడకూడదనా లేకపోతే తెలియకూడదనా? కొన్ని వర్డ్స్ అయితే తెలుగులో పెట్టలా, వాళ్ళ భాషలోనే పెట్టారు. అవి అసలు తెలుగులో జనాలు వినకూడదనా లేకపోతే ఏంటన్నది నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో ఎన్టీఆర్ సపోర్ట్ ఉంది కదా, ఎవరు ఏం చేయలేదు, బాయ్కాట్ అన్నా కూడా ఎవరేం చేయలేరు అంటున్నారు. ఎన్టీఆర్ ఒక్కళ్ళే కాదండి, మన తెలుగు ఇండస్ట్రీ హీరోలే కానీ హీరోయిన్లే కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరి సపోర్ట్ కూడా ఈ కాంతారా మూవీకి ఉంటుంది.